దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారు 9వ రోజు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తజనం కూడా పోటెత్తుతూ అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా చాలామంది కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. చిన్నపిల్లలకి కృపా కటాక్షాలు చదువు మంచిగా రావాలని కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఈరోజు ప్రత్యేకించి మూలా నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనం కొరకు చాలా దూర ప్రాంతాల నుండి కూడా ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. సో ప్రజెంట్ మనం చూడొచ్చు అమ్మవారు ఒక చేత వీణ పట్టుకొని అమ్మవారు అయితే భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని పూలతో అలంకరించి ఈరోజు ప్రత్యేకించి కుంకుమార్చనలు కూడా చేస్తూ ఉన్నారు. అమ్మవారికి ఈరోజు భక్తజనం అర్ధరాత్రి నుండే ఈరోజు రావడం కూడా జరిగింది. అర్ధరాత్రి నుండి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. సో ఈరోజు మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి రూపంలో కూడా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు నవరాత్రుల్లో ఎంతో ప్రత్యేకత కలిగిన మూలా నక్షత్రం రోజైన ఈరోజు భక్తులకు దర్శనమిస్తూ విద్యాబుద్ధుల్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. అలాగే మూలా నక్షత్రం అనగా జగన్మాత జన్మ నక్షత్రం. అందుకే ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని కూడా భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈరోజు ఎంతో మంచి రోజని కూడా భావిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రి భక్తులతో అర్ధరాత్రి నుండే కిటకిటలాడుతూ ఉంది. అలాగే సరస్వతీదేవిని దర్శించుకొని పూజలు చేస్తే విద్యాబుద్ధులు చక్కని తెలివితేటలను ప్రసాదిస్తుందని అమ్మవారు అందరికీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మంచి విద్యాబుద్ధులు వస్తాయని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు విచ్చేస్తున్నారు. అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీ దుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున వాగ్దేవావతమూర్తి ఆయన సరస్వతి అవతారంలో అలంకరించబడుతుంది. మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తుంటారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీదేవి. శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం. సో ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే చిన్నపిల్లలకి మంచి విద్యాబుద్ధులు కలుగుతాయని కూడా, ప్రత్యేకించి వాళ్ళకి మంచి తెలివితేటలు వస్తాయని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. సో ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులందరూ కూడా దర్శనాలకు విచ్చేసి, అలాగే ఈరోజు ప్రత్యేక కొన్ని పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అది కూడా పిల్లల చేత కూడా కుంకుమ పూజలు చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళు తెలివితేటలు కూడా ఉంటాయని చెప్పి కూడా చేస్తూ ఉంటారు. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున కుంకుమ పూజ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఆనందంగా ఉందండి ఈరోజు. సో ఏంటి పిల్లలతో ఈరోజు విద్యాబుద్ధులు రావాలని చెప్పి సరస్వతీదేవి అలంకారంలో కూడా అమ్మవారి దర్శనమిస్తున్నారు. సో చిన్నపిల్లలతో కూడా ఈరోజు చేయించడం ఎలా? చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. అమ్మవారి దర్శనం ఈరోజు అయ్యిందా? ఇంకా దర్శనం చేసుకోవాలా? ఇంకా అవ్వలేదు. సో ఈరోజు ప్రత్యేకించి కుంకుమార్చన ఎందుకు చేస్తున్నారు? పిల్లలకి మంచి జరగాలి, చదువుల్లో విద్యాభ్యాసం అయ్యి బాగా రావాలి, వాళ్ళు మంచిగా స్థిరపడాలని చేస్తాం. ఓకే. సో దసరా ఏర్పాట్లు కానీ శరన్నవరాత్రులు ఎలా జరుగుతున్నాయి? ఇంద్రకి బాగా జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది అమ్మవారిని చూడటం? ఇలాగా చదువు కోసం బాగా దండం పెట్టుకున్నావా? సో చాలామంది కూడా వచ్చి చిన్నపిల్లలతో కూడా ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉన్నారు. కుంకుమార్చనలో భాగంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తే కూడా అమ్మవారి కృపాకటాక్షాలు కలుగుతాయని కూడా చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుండి విచ్చేసి కూడా ఇక్కడ కుంకుమ పూజలు ఆచరిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలతో ఈరోజు కుంకుమ పూజలు చేస్తే వాళ్ళకి మంచి బుద్ధులు, విద్యాబుద్ధులు వస్తాయని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. సో చాలామంది కూడా ఈరోజు ప్రత్యేకించి అంటే ఎక్కువ భార్యాభర్తలు చేసే కుంకుమార్చనలో భాగంగా ఈరోజు చాలామంది కూడా చిన్నపిల్లలతో కూడా ప్లాన్ చేశారు కుంకుమ పూజలు. సో ఒకసారి చిన్నపిల్లలతో ఉన్నారు, మాట్లాడదాం. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు చిన్నపిల్లలతో ఈరోజు అమ్మవారి సరస్వతీదేవి అలంకారంలో మీరు కుంకుమ పూజ చేయడం? చాలా బాగుందండి, ఈరోజు రావడం మాకు అంత అదృష్టంగా ఉంది. ఈరోజు ప్రత్యేకించి మూలా నక్షత్రం కూడా. అవును, యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఈ రోజు కోసమని, కుంకుమ పూజ కోసమని. ఈరోజు అమ్మవారి సరస్వతీదేవి అలంకారంలో కూడా దర్శనమిస్తున్నారు. ఎలా ఉంది ఏర్పాట్లు కానీ ఇక్కడ ప్రత్యేకించి పూజలు కానీ?
బాగున్నాయి. చిన్న పిల్లలతో మీరు అంటే మీ పిల్లలు కూడా చేస్తున్నాడు, మా బాబు కూడా కుంకుమ పూజ చేస్తున్నాడు ఇవాళ అవునండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇది 4th టైం వస్తున్నాం మేము. ఎవ్రీ ఇయర్ వస్తాము, 4th ఇయర్ వస్తున్నాం కన్సిక్యూటివ్గా. సో బాగా అనిపిస్తుంది. 9th క్లాస్. ఎలా అనిపిస్తుంది ఈరోజు పూజ చేయడం? బాగుంది. ఏం మొక్కుకున్నాం అమ్మవారికి? మంచి జరగాలని, బాగా చదువుకోవాలని. సో చిన్న పిల్లలు చాలా మంచి ఈరోజు పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుందని కూడా పేరెంట్స్ ప్రత్యేకించి వాళ్ళని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి కూడా మంచి చదువు రావాలని కానీ మంచి విద్యాబుద్ధులు రావాలని కానీ మొక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కుంకుమార్చన చేస్తే మంచి జరుగుతుందని కూడా ఈ రోజు కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మవారి జన్మ నక్షత్రం కోసం, అమ్మవారి మూలా నక్షత్రం కాబట్టి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నా కానీ అమ్మవారి కోసం పూజలు చేసినా కానీ చాలా మంచి జరుగుతుందని కూడా భక్తులందరికీ కూడా ప్రగాఢ విశ్వాసం. సో ఈ రోజు కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో దర్శనం చేసుకోవడానికి కానీ ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక రోజు రావాలని కూడా ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు. అండ్ ఈ రోజున ఇలాంటి పూజల కోసం కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇంద్రకీలాద్రికి. అండ్ ఈరోజు చాలా రష్ ఉంది ఇంద్రకీలాద్రిపై. భక్తులతో ఇంద్రకీలాద్రి అంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈరోజు ఇంద్రకీలాద్రికి భారీగా జనమైతే భక్తులందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్రం రోజున పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.